కాంప్లెక్స్ బాదంపూడి విలేజ్ ఉంగుటూరు మండలంలో బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ తర్వాత మనం డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని పంపించి శాంపిల్ తీసుకున్నాము. ఆ శాంపిల్ని మనము భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ సెంటర్కి పంపించాము. సో దానికి రిజల్ట్ నిన్న సాయంత్రం వచ్చింది దట్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఫర్ H5N1 ఇన్ఫ్లుయెన్స్ ఏవియన్ ఫ్లూ వైరస్కి పాజిటివ్ వచ్చింది. సో దట్ ఈస్ ఇన్ ద బాదంపూడి విలేజ్లో ఉంటే ఒక పోల్ట్రీ ఫార్మర్కి. సో ఫార్మర్ ఒక హెన్స్కి. సో బేసికలీ మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సా బర్డ్ ఫ్లూ ఏవియన్ ఫ్లూ రిపోర్ట్ అయ్యింది. సో అది మాత్రమే సో దేర్ ఆర్ నో హ్యూమన్ ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. సో నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ పోల్ట్రీలో ఈ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి దెర్ ఇస్ అ SOP టు బి ఫాలోడ్. SOP ఏదంటే ఫస్ట్ మనం కల్లింగ్ చేయాలి. ఏ హెన్స్ అఫెక్ట్ అయి ఉన్నాయో మొత్తం పోల్ట్రీను మనం 1 కిలోమీటర్ ఏరియాని రెడ్ స్పాట్ని డిక్లేర్ చేసి అక్కడ నుంచి 10 కిలోమీటర్ని మనం సర్వేలెన్స్ జోన్ కింద పెట్టుకొని ఆ ఏరియాలో ఉన్న మన 1 కిలోమీటర్ స్పాట్లో ఉన్న అన్ని పోల్ట్రీని ఇమీడియట్గా మనం కల్లింగ్ చేయాలి. కల్లింగ్ మీన్స్ వీ హ్యావ్ టు కిల్ దెమ్, వీ హ్యావ్ టు బరీ దెమ్, దానిపైన లైమ్స్ అంతా వేసేసి ఆ ఏరియాని సెక్యూర్ చేయాలి. సో ఆ పరిధిలో ఉన్న అన్ని షాప్లోని మనం ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. అన్ని చికెన్ అండ్ ఎగ్ షాప్ని మనం క్లోజ్ చేయాలి. ఇది 1 కిలోమీటర్ రెడ్ స్పాట్కు ఉన్న ఒక ఇష్యూ, ఒక కేసు. తర్వాత అక్కడ చెక్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎలాంటి పోల్ట్రీ అండ్ ఎగ్ సంబంధించిన ఐటము ఇన్వర్డ్ అవుట్వర్డ్ లేకుండా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇస్ 10 కిలోమీటర్ సర్వేలెన్స్. ఆ 10 కిలోమీటర్ సర్వేలెన్స్లో కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ రిపోర్ట్ అయిందా లేదా అని మనం కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ కేసు మనకు రిపోర్ట్ అవ్వగానే ఎస్టర్డే అన్ని డిపార్ట్మెంట్ తోటి మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇందులో చాలా డిపార్ట్మెంట్ కూడా కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో మన ఫస్ట్ ఇమీడియట్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చేయవలసిన కల్లింగ్ ప్రాసెస్ని మొదలుపెట్టాము. సో మనకు ఒక 20 టీమ్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఒక 20 టీమ్స్ని ఫామ్ చేశాము. ఒక టీంలో 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు దట్ 1 కిలోమీటర్ అండ్ 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న రెడ్ స్పాట్ అండ్ ద సర్వేలెన్స్ జోన్ని వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. కల్లింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. వాళ్ళకి కావాల్సిన PPE కిట్స్ కూడా మనకు సరిపోయినా ఉన్నాయి. సో PPE కిట్స్ ఇచ్చి N95 మాస్క్ ఇచ్చి ఆ కల్లింగ్ ప్రాసెస్ని ఇవాళ నుంచి మనం మొదలు పెడుతున్నాము. దట్ ఈస్ రిగార్డింగ్ దట్ పోల్ట్రీ విచ్ ఇస్ రిపోర్టెడ్. అది కాకుండా మనకు 24/7 కంట్రోల్ రూమ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పెట్టి ఉన్నాము. ఎవరికైనా అలాంటి సస్పీషియస్గా డెత్ అవుతున్నాయి వాళ్ళ పోల్ట్రీలో తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయమని కూడా ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మనం పెట్టడం జరిగింది.